ఏడవాలా నవ్వాలా? ఏడవద్దులే, నవ్వుదాం. ఎందుకంటే టీజర్ వస్తుందని చెప్పి నేను చెప్పారు, అది చెప్పడమే గొప్ప అనమాట. అసలు ఎప్పట్లో దీనికి సంబంధించిన అప్డేట్ ఉంటుంది అది ఇది అని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోవాలా. అప్డేట్ ఇచ్చారు, రిలీజ్ డేట్ ఇప్పుడు అనేటటువంటిది చెప్పారు. టీజర్లో డైలాగ్ లేదు, వినలేరు అంటే జస్ట్ టీజర్ అనమాట. జస్ట్ గ్లిమ్స్ అని కూడా చెప్పలేమన్నమాట. ఒక ఫస్ట్ క్లారిటీ అయితే రిలీజ్ చేశారు అంతే. ముందైతే దాన్ని చూద్దాం, ఆ తర్వాత దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దీన్ని కూడా జైన్ లేపుతారు ప్రభాస్ అన్న, వైజయంతి మూవీస్ని లేపినట్టు. 1 million దాటింది సబ్స్క్రైబర్స్, డోంట్ డౌట్. ప్యాన్ ఇండియా విత్ లవ్, ప్యాన్ ఇండియా కాదు ఫ్యాన్ ఇండియా విత్ లవ్ అంట. అబ్బాబ్బాబ్బా, నాకు తెలిసి ప్రభాస్ అన్నకి ఇందులో పా పలకడం రాదేమో, ఫా పలకడం వచ్చాము, అందుకే ఫ్యాన్ ఇండియా అని తగులుకున్నారు. వేసిండ్రు స్టాండ్, బొక్క తీసిండ్రు. వెంటేజ్ ప్రభాస్ అన్న ఈజ్ బ్యాక్. ఏ మారుతి ఫిలిం బాగుండు. చూస్తే కడుపు నిండిపోద్దంటే ఏందో అనుకున్నా, కానీ నిజంగా చూస్తూ బతికేచ్చు. అబ్బా ఆ డార్లింగ్ని ఏదో అన్నారు కదా, లుక్స్ బాగాలేదు మొత్తం, అది ఇది గ్రాఫిక్స్తో మెయింటైన్ చేస్తాడు, విగ్గులు పెడుతుండ అని చెప్పి వాగినోళ్ళందరికీ కూడా రాడ్ దింపేటటువంటి ప్రయత్నం. అర్థాన్ని ఏం కరుబయ్య అది, దృష్టి తీసుకుంటుండ పూలతో. ది రాజా సాబ్ చూసారా, అర్థమైందా? దిగిండు, దిష్టి తీసుకుంటున్నాను అంటే నేను ఎంత అందంగా ఉన్నాను, నన్ను చూసే ఇంతమంది అసూయ పడుతున్నారు, నన్ను చూసి ఇంతమంది దిష్టి పెడుతున్నారు అనేటటువంటిది చెప్పడం ది రాజాసాబ్ అంట. ది అనేటటువంటి పదం వాడారు అంటే చాలా రేర్ అనమాట, చాలా తక్కువ ఉంటుంది ఆ సినిమాలో. ది రాజాసాబ్ అయిపోలే, ఇంకొంది. ఇట్స్ టైమ్ ఫర్ హర్రర్. అసలు ఆ సలారోని హర్రర్ మూవీతో చూపించాలని థాట్ వచ్చిందో. రొమాంటిక్ అంటే ఆల్రెడీ పూర్వకాలంలో ఛత్రపతి, డార్లింగ్, అందులో మంచి రొమాంటిక్గా కనపడ్డాడు ప్రభాస్ అన్న. రొమాంటిక్ అయితే చాలా సినిమాలో చూసాం, కానీ హర్రర్ అయితే ఎంతమందికి చూడలేదు. కామెడీ, ప్రభాస్ అన్నతో కామెడీ చేయాలని చూస్తే కామెడీ అయిపోద్ది డైరెక్టర్కి. ఇది మట్టికే పచ్చిగా చెప్పొచ్చు. సో ఇట్స్ టైమ్ ఫర్ హర్రర్ రొమాంటిక్ కామెడీ ఫిలింతో ప్రభాస్ అన్న అయితే రాబోతుండో అనేటటువంటిది హింట్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకేమైనా ఉంటుందేమో అని చూసా. రిలీజ్ డేట్ ఇచ్చారు చాలు, April 10, 2025. ఆల్మోస్ట్ అదొక 3-4 నెలలు, ఇదొక 6 నెలలు. అబ్బో, సంవత్సరానికి ఉందనుకోండి, ఒక 10 నెలలకైతే సినిమా అయితే ఉంది. ఓకే, ఈ చిన్న అప్డేట్ ఇచ్చారు. సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేటటువంటిది చెప్పారు. హైప్ ఇచ్చుకోమాకండి, హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి అనేటటువంటి చెప్పారు. చాలా సింపుల్ స్వీట్ మూవీ అనేటటువంటి హింట్ కూడా ఇచ్చేశారు ఈ టీజర్లోనే. ఎన్ని ఇచ్చారనమాట. ఇంకో స్పెషల్ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా, దాంట్లో డీటెయిల్గా డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి బాగా ఉంటా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళందరికీ షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్, నమస్కార్.